వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ సిఆర్డిఏ ఓపెన్ ప్లాట్స్ రెరా అప్రూవల్ తోటి 80 అడుగుల మెయిన్ రోడ్ అనుకొని గుంటూరు అమరావతి రోడ్డు కంబంపాడు సీడ్ యాక్సెస్ రోడ్ 200 మీటర్ల దూరంలో మా వెంచర్ ఉన్నది. 80 అడుగుల రోడ్ ఫేసింగు, 24 అవర్స్ ట్రాన్స్పోర్టు, 24 అవర్స్ డ్రింకింగ్ వాటరు, ఊరు ఆనుకొని ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్డుకి 1 కిలోమీటర్ లోపల వైపు వస్తుంది. సైట్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. స్పాట్ రిజిస్ట్రేషను, బ్యాంకు లోన్ కూడా వస్తుంది. గజం 15,000 రూపాయలు. సిఆర్డిఏ రెరా అప్రూవల్. ఈ లొకేషన్కి హైలైట్స్: కొత్తగా రాబోతున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొత్తగా రాబోతున్న అమరావతి క్యాపిటల్ రైల్వే జంక్షన్ 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అనంతవరం వెంకటేశ్వర స్వామి టెంపుల్ 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్లాట్ సైజులు 200 గజాల నుంచి 1000 గజాల వరకు అందుబాటులో ఉన్నాయి. 40 అడుగుల సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, కాంపౌండ్ వాలు, ఎంట్రన్స్ ఆర్చి, గేట్లు, పార్కులు, కస్టమర్ నేమ్ బోర్డ్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, సైట్ డెవలప్మెంట్స్. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. సైట్ విజిట్స్ కోసం సంప్రదించండి. మా లొకేషన్ అందరికీ అందుబాటులో రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము. ఈ ఏరియాలో ఎవరు ఇవ్వలేనటువంటి ప్రైజ్లో మా వెంచర్ ఉన్నది. గజం 25,000 తక్కువలో ఈ ఏరియా ఎక్కడా లేదు. మాది సొంత పొలం కాబట్టి రీజనబుల్ ప్రైస్లో ఇవ్వటానికి వీలవుతుంది. కస్టమర్లు గమనించగలరు. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి రాజముద్ర పడింది. సమున్నత శిఖరాల దిశగా వెళ్లేందుకు నాంది పడింది. ఇక జగన్ లాంటి ఏ మావిగండ్లు వచ్చినా ఈ భవిష్యత్ నగరిని కదల్చలేరు. చట్టబద్ధతో పెట్టుబడిదారులకు భరోసా కలగనుంది. ఇక అమరావతి అజేయంగా అజరామరంగా వెలుగొందనుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టపరమైన గుర్తింపు పొందింది. 2024 జూన్ 2 నుంచి అమరావతికి రాష్ట్ర రాజధాని హోదా దక్కింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ను సవరిస్తూ కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఈ నెల 1, 2 తేదీల్లో ఆమోదించాయి. దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం సంతకం చేశారు. ఆ వెంటనే గెజిట్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం 2026గా దానికి చట్టరూపమిచ్చారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించాలని కోరుతూ రాష్ట్ర శాసనసభ మార్చి 28న ప్రత్యేకంగా సమావేశమై తీర్మానం చేసింది. దాన్ని కేంద్రానికి పంపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)ను సవరించి 2024 జూన్ 2 నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తింపునిస్తూ సవరణ బిల్లులో చేర్చింది. దానిపై ఈ నెల 1న లోక్సభలో చర్చ జరిగింది. వైసీపీ మినహా చర్చలో పాల్గొన్న పార్టీలన్నీ బిల్లుకు మద్దతు పలికాయి. అనంతరం మూజువాణి ఓటుతో బిల్లును దిగువ సభ ఆమోదించింది. ఆ తర్వాత 2వ తేదీన రాజ్యసభలో బిల్లుపై చర్చించారు. ఇక్కడ కూడా వైసీపీ మినహా చర్చలో పాల్గొన్న మిగిలిన పార్టీలన్నీ అమరావతికి జైకొట్టాయి. ఎగువ సభ మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది. పార్లమెంటు ఆమోదించిన ఆ బిల్లును కేంద్ర న్యాయశాఖ సోమవారం రాష్ట్రపతి ఆమోదముద్ర కోసం పంపించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 111 కింద దఖలు పడిన అధికారాల్ని అనుసరించి ఆమె వెంటనే దానిపై సంతకం చేశారు. అనంతరం అమరావతి బిల్లు చట్టరూపం సంతరించుకున్నట్లు ప్రకటిస్తూ న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అమరావతి కిందకి సిఆర్డిఏ చట్టం కింద నోటిఫై చేసిన ప్రాంతాలన్నీ వస్తాయని చట్టంలో స్పష్టం చేశారు. ఈ అంశంపై భవిష్యత్తులో ఎలాంటి వివాదమూ తలెత్తకుండా తాజా చట్ట సవరణలో వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టం 2014 కింద నోటిఫై చేసిన రాజధాని ప్రాంతాలన్నీ కలిపి అమరావతి కిందికొస్తాయని ఇందులో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇందులో ఏ మార్పు చేర్పులు చేయాలన్నా పార్లమెంటు మాత్రమే చేయాల్సి ఉంటుంది. శాసనసభ చేసే సవరణలకు చట్టబద్దమైన విలువ ఉండదు.